హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వచ్చిందంటే తాటి ముంజలు తినడం ఎంత ఫేమస్, అండ్ అలానే మ్యాంగోస్ ఎంత ఫేమస్, అలానే సమ్మర్ కటింగ్స్ కూడా అంతే ఫేమస్. ఏమంటారు? సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీగా గుండు చేయించేసుకోవాలి పిల్లలకి. వాళ్ళు చిరాకు పడకుండా ఉంటారు, మనకి చికాకు పెట్టకుండా ఉంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే సమ్మర్ వచ్చిందంటే మాకు ఒకే ఒక డెస్టినేషన్ స్పాట్, హాలిడే డెస్టినేషన్ తిరుపతి. సమ్మర్ వచ్చిందా తిరుపతి వెళ్ళామా, గుండు కొట్టించుకొని వచ్చామా, ఇదే అన్నమాట ఉండేది. మాకనే కాదు, చాలా ఫ్యామిలీస్లో ఇలానే ఉంటుంది కదా. ఏదో ఒక దగ్గరలో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మనం హెయిర్ అనేది ఇచ్చేసి వస్తాము. ఐదర్ తిరుపతి కావచ్చు, సింహాచలం కావచ్చు, ఏది దగ్గరలో ఉంటే అది. సో మాకు దగ్గరలోని అరసవెల్లి అన్నమాట. సో అందుకని శ్రీకాకుళం దగ్గరలో అరసవెల్లికి వెళ్ళి ఈ పని అయితే చేయించుకున్నాము. సో ఈ బ్రిడ్జ్ ఏంటి తెలుసా? నాగవల్లి బ్రిడ్జ్ అనమాట. అండ్ మీకు రైట్ సైడ్లోనే ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఉమామహేశ్వర స్వామి టెంపుల్. సో శ్రీకాకుళంలోని వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అన్నమాట. అండ్ ఇప్పుడే మనం టెంపుల్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఏదైనా పని మనం మంచిగా చేసుకోవాలి అంటే దానికి ఆరోగ్యం చాలా అవసరం కదా. సో డబ్బు కన్నా ఆరోగ్యమే చాలా ముఖ్యము. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆ సూర్య భగవానుడు. సో మనందరికీ కూడాను ఆ సూర్య భగవానుడు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సో టెంపుల్కి అయితే ఇట్లా రీచ్ అయిపోయామన్నమాట. సో టెంపుల్ చాలా చేంజ్ చేసేసారండి. ఇంతకుముందు మేము ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ వెళ్ళున్నాము. అప్పుడు చాలా అంతగా లేకుండే, అంటే కొంచెం మొత్తం అన్నీ కూడా మార్చేశారు, డెవలప్మెంట్కి ఇచ్చారంట. సో అప్పుడు అందుకు ఓవరాల్గా టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు కేశఖండనశాల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక నది కూడా ఉందన్నమాట, కోనేరు లాగా ఉంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక చాలామంది ఆ కోనేరులో స్నానం కూడా చేస్తున్నారు. ఇదేం ఫస్ట్ టైం కాదు పాపకి, ప్రతి సమ్మర్ కూడా ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. సమ్మర్ వచ్చిందంటే గుండు గీయించేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ కోనేరే అన్నమాట. సో ఈ పుష్కరిణి పేరు ఇంద్ర పుష్కరిణి అంట. అండ్ అక్కడే కేశఖండనశాల. సో ఒక పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ టికెట్. మా పాప హెయిర్ ఇంకా చాలా చిరాగ్గా, అంటే రింగుల్ కర్లీ హెయిర్ అన్నమాట. సో చూడ్డానికి ఏదో పుట్టపర్తి సాయిబాబా లానే అనిపిస్తుంది ఆ హెయిర్ అంతా కూడాను. చూస్తే పట్టుకుంటే పిల్లకైనా రాదు, చూడ్డానికి మటుకు ఎక్కువ హెయిర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ పట్టుకుంటే ఒక పిల్లకైనా రాదనమాట. సో చాలా చిరాకు వేసేస్తుంది, గోకేసుకుంటుంది, మొత్తం ఇట్లా చిరాకు చేస్తుంది అన్నమాట. సో అందుకనే సరేలే చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, వైశాఖ మాసం కూడా కదా, సో మంచిది అన్నట్టుగా ఈరోజైతే మేము ప్లాన్ చేసుకొని వచ్చాము. పక్కన ఒక బాబుకి గుండు గీస్తున్నారు అనమాట. ఆ బాబు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట, కింక పెట్టేశాడు. ఇంకా నా కూతురికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ అది అలవాటు అయిపోయింది. సో అందుకని చెప్పేసి 7-10 గట్ట ఏం లేదు, ఫస్ట్ టైం చేసినప్పుడే పుట్టు వెంట్రుకలు తీయించినప్పుడే ఏడ్చింది. సో తర్వాత అంతా కూడా హ్యాపీగా ఇట్లా చేయించుకుంటుంది అనమాట. నేను పుట్టు వెంట్రుకలు వ్లాగ్ కూడా పెట్టాను, ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంతకుముందు అరసవెల్లి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అసలు అరసవెల్లి టెంపుల్ టూర్ మొత్తం కూడా చేశాను. ఇన్ కేస్ చూడకపోతే అది కూడా ఒక్కసారి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ఓకేనా? మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఫైనలీ మా పాప గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ పక్కనే వాష్రూమ్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకని ఇంకా అక్కడే చక్కగా స్నానం అది చేసేసి డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని ఇంకైతే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫోన్స్ అవన్నీ కూడాను క్లాక్ రూమ్లో పెట్టేసి, సో మా బుజ్జి తల్లి గుండెలో బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. క్యూట్ ఉంది కదా. సో అట్లా ఆ కోనేరుతోటి కొన్ని ఫొటోస్ పిక్స్ అవి తీసేసుకొని ఇంకా ఫోన్స్ అవన్నీ కూడాను పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్లో వెళ్ళామన్నమాట. సో ఇదంతా అయ్యేసరికి 4 అట్లా అయ్యింది. చాలామంది కోనేరులో కూడాను స్నానాలు అవన్నీ కూడా ఆచరిస్తున్నారనమాట.
అండ్ ఆ సన్ ఆ టైంలోనే ఇట్లా ఆ కిరణాలు ఆ సూర్య భగవాన్ ఆ టెంపుల్ మీద ఇట్లా పడుతున్నాయి అన్నమాట. ఎంత బాగా అనిపించిందో అసలు, చాలా మంచిగా అనిపించింది. సో అదే టెంపుల్. సో ఇంతకుముందు ఇదంతా కూడా లేకుండే. సో ఇదంతా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చేస్తున్నారు. సో ఇంకా బాగా మంచిగా ఉందన్నమాట ఇప్పుడే. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ముందు దానికన్నాను ముందు కొంచెం ఇరుకిరుగ్గా కొంచెం అట్లా స్పేషియస్గా లేకుండా ఉంది. బట్ ఇప్పుడు చాలా బాగుందన్నమాట డెవలప్మెంట్కి ఇచ్చాక. ఇంకా చాలా చేయాల్సింది ఉంది డెవలప్మెంట్ అయితే. అండ్ పార్కింగ్ ఫీ కూడా చాలా పెంచేశారు. ఇంతకుముందు 20 రూపీసే ఉండేది, ఇప్పుడైతే 50 రూపీస్ చేశారండి బాబు. బయట చూస్తే జనాలు హడావిడిగా ఉందన్నమాట. సో ఏంటి ఇంత రష్గా ఉందని అనిపించింది. బట్ లోపలికి వెళ్ళాక వితిన్ 5 to 10 minutesలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చక్కగా మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. సో హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో పిక్స్ ఎక్కడికి వెళ్ళిన పిక్స్ మ్యాండేటరీ కాబట్టి పిక్స్ అవన్నీ తీసేసుకొని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని కూడా తీసేసుకొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అరసవల్లి టెంపుల్లోని ప్రసాదం పులిహోర ప్రసాదం చాలా బాగుంటుంది. ఒక 3-4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. అదే ఒక మంచి స్నాక్ లాగా కార్లో లాగిన్ చేసాము. సో అదైతే ఈ వీడియో. సో మీ అందరికి ఎలా నచ్చింది, ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుండు నచ్చిందా? బాగుంది గుండు. గుండు బాస్. మనం ఇంకో రూట్లో వెళ్తున్నాము. గుండు బాస్.